ఒకానొక అడవిలో చిన్న మూగ చిలుక ఒకటి నివసించేది. ఆ చిలుక మామూలు చిలుకల లాగా కాకుండా మాట్లాడలేకపోయేది. అందుకే అది చాలా ఒంటరిగా ఉండేది. ఎందుకంటే అడవిలోని మిగతా పక్షులన్నీ సరదాగా మాట్లాడుకుంటూ పాటలు పాడుకుంటూ సంతోషంగా గడిపేవి. ఈ చిలుక పేరు రాము. రాము చాలా అందమైన హరిత రంగు రెక్కలు మరియు నారింజ రంగు ముక్కు కలిగి ఉండేది. కాని అది మాట్లాడలేకపోవడం వల్ల మిగతా పక్షులు దానిని ఎగతాళి చేసేవి. ఏమిటి, మాట్లాడలేవా? నీకు మాటలు రావా అని అవి వెక్కిరించేవి. ఒకరోజు రాము అడవిలో దూరంగా ఎగురుతూ వెళ్ళింది. అది దిగులుగా, ఒంటరిగా ఉండటం వల్ల అలా ఎగిరి ఎగిరి చివరికి చాలా అలసిపోయింది. అప్పుడు అది ఒక పెద్ద బొప్పాయి చెట్టు కింద విశ్రాంతి తీసుకోవడానికి దిగింది. ఈ బొప్పాయి చెట్టు అడవిలోని అతి పురాతనమైన మరియు జ్ఞానవంతమైన చెట్టు. దాని పేరు మంజు. మంజు పెద్ద ఆకులు మరియు రుచికరమైన పండ్లు కలిగి ఉన్నది. అది చాలా పెద్దగా, గొప్పగా పెరిగి ఎన్నో సంవత్సరాలుగా అక్కడే ఉంది. మంజు చెట్టు రాముని చూసి దానికి భిన్నంగా అర్థం చేసుకుంది. హలో చిన్న మిత్రుడా అని బొప్పాయి చెట్టు గాలిలో తన ఆకులను కదిలిస్తూ పలకరించింది. రాము ఆశ్చర్యపోయింది. ఎందుకంటే అది మాట్లాడలేదు కాబట్టి సాధారణంగా ఎవరూ దానితో మాట్లాడరు. అది కొంచెం భయపడుతూ చెట్టు వైపు చూసింది. భయపడకు, నాకు అర్థమైంది నువ్వు మాట్లాడలేవని. కాని అది ఏమీ కాదు. నేను నీతో మాట్లాడతాను మరియు నువ్వు నీ కళ్ళతో, నీ రెక్కలతో నాకు సమాధానం ఇవ్వొచ్చు అని మంజు చెప్పింది. రాము కళ్ళలో ఆనందపు కన్నీళ్లు నిండాయి. ఇది మొదటిసారి ఎవరైనా అది మాట్లాడలేకపోవడాన్ని అర్థం చేసుకోవడం మరియు దానితో సంభాషించడానికి ప్రయత్నించడం. ఆ రోజు నుండి రాము ప్రతిరోజూ మంజు దగ్గరకు వచ్చేది. మంజు రాముకి అడవి గురించి, జీవితం గురించి, సంతోషం గురించి చాలా కథలు చెప్పేది. రాము శ్రద్ధగా వినేది మరియు తన రెక్కలు కదిలించడం లేదా గుండెకు దగ్గరగా రెప్పలు మోపడం ద్వారా సమాధానం ఇచ్చేది. మంజు చెట్టులో ఉన్న బొప్పాయిలు చాలా రుచికరంగా ఉండేవి. రాము ఆ పండ్లను తినడానికి ఇష్టపడేది. మంజు అప్పుడప్పుడు తన కొమ్మలను వంచి పండిన బొప్పాయిని రాము కోసం కిందకి దించేది. రాము ఆ బొప్పాయి పండుని తిని సంతోషంగా ఎగిరేది. వారి స్నేహం రోజురోజుకీ బలపడింది. చెట్టు నీడలో కూర్చొని రాము తన బాధలను, ఆనందాలను పంచుకునేది. మాటలు లేకపోయినా వారి మధ్య అర్థం చేసుకునే భాష ఉంది. ఒకరోజు అడవిలో పెద్ద తుఫాను వచ్చింది. పెనుగాలులకు చెట్లు వంగిపోయాయి. జంతువులు, పక్షులు భయంతో పరుగులు తీశాయి. రాము తన చిన్న గూటిలో భయపడుతూ ఉంది. అయితే తుఫాను తీవ్రత పెరుగుతుండటంతో రాము గూడు కూడా పడిపోయింది. భయంతో గాయపడిన రాము మంజు చెట్టు దగ్గరకు ఎగిరి వెళ్ళింది. మంజు తన దట్టమైన ఆకులను రాము పైకి పరిచి దానిని తుఫాను నుండి కాపాడింది. ఇక్కడే ఉండు చిన్న మిత్రుడా, నేను నిన్ను కాపాడతాను అని మంజు మృదువుగా అంది. రాత్రంతా పెనుగాలులు, వర్షం కురిసినా మంజు చెట్టు రాముని తన ఆకుల చాటున భద్రంగా ఉంచింది. ఉదయానికి తుఫాను తగ్గినప్పుడు అడవిలోని చాలా చెట్లు పడిపోయాయి, గూళ్ళు నాశనమయ్యాయి. కాని మంజు గట్టిగా నిలబడి ఉంది మరియు రాము సురక్షితంగా ఉంది. అదే సమయంలో అడవి దేవత అడవిలో జరిగిన నష్టాన్ని చూడటానికి అక్కడికి వచ్చింది. అది మంజు చెట్టు దగ్గర ఆగి రాము మరియు మంజు మధ్య ఉన్న స్నేహాన్ని గమనించింది. వారి నిజమైన స్నేహం మరియు సహాయం చూసి అడవి దేవత సంతోషించింది. మీ ఇద్దరి మధ్య ఉన్న అద్భుతమైన బంధాన్ని చూసి నేను చాలా సంతోషిస్తున్నాను అని అడవి దేవత అంది. రాము, నీ మంచి హృదయం మరియు ధైర్యం కోసం నేను నీకు ఒక వరం ఇస్తున్నాను. అప్పుడు అడవి దేవత రాము తలపై తన చేతిని ఉంచి మంత్రాన్ని ఉచ్చరించింది. ఒక్కసారిగా రాము గొంతులో వెచ్చదనం అనిపించింది. అది నోరు తెరిచి మెల్లగా ధన్యవాదాలు అని అన్నది. రాము మాట్లాడగలిగింది. ఆనందంతో అది మంజు చెట్టు చుట్టూ ఎగిరింది. మంజు, మంజు, నేను మాట్లాడగలుగుతున్నాను. ధన్యవాదాలు, నువ్వు నాకు చాలా మంచి స్నేహితురాలివి అని కేకలు వేసింది.
మంజు చెట్టు తన కొమ్మలను ఆనందంగా కదిలించింది. ఓ రాము, ఇది ఎంత అద్భుతమైన విషయం! ఇప్పుడు నువ్వు అడవిలోని అందరితో మాట్లాడొచ్చు. అవును, కానీ నేను ఎప్పటికీ నీతో ఉంటాను, ఎందుకంటే నువ్వే నా నిజమైన స్నేహితురాలివి అని రాము అంది. అప్పటినుండి రాము అడవిలో అందరితో మాట్లాడటం ప్రారంభించింది. అది తన అందమైన స్వరంతో పాటలు పాడేది మరియు ఇతర పక్షులకు, జంతువులకు మంజు చెట్టు గురించి, వారి స్నేహం గురించి కథలు చెప్పేది. ఇతర పక్షులు ఇప్పుడు రాముని గౌరవించాయి, దానితో స్నేహం చేశాయి. కాని రాము ఎప్పటికీ మంజు చెట్టును మరచిపోలేదు. ప్రతి సాయంత్రం అది మంజు దగ్గరకు వచ్చి తన రోజు గురించి మాట్లాడేది మరియు మంజు కూడా తన కథలు చెప్పేది. వారి స్నేహం ఇంకా బలపడింది. అడవి అంతా వారి స్నేహం గురించి తెలుసుకుంది. అందరూ నేర్చుకున్న పాఠం ఏమిటంటే, మాటలు లేకపోయినా నిజమైన స్నేహం హృదయాల మధ్య ఉంటుంది. రాము మరియు మంజు చెట్టు వారి అద్భుతమైన స్నేహం యొక్క కథ చాలా సంవత్సరాల పాటు అడవిలో చెప్పుకునేవారు. మరియు ఆ కథ మనకు నేర్పించే విషయం, మన భేదాలను పక్కన పెట్టి కరుణతో అర్థం చేసుకోవడంతో మనం అద్భుతమైన మిత్రులం కావచ్చు. ఇక్కడితో ముగిసింది మూగ చిలుక రాము మరియు దయగల బొప్పాయి చెట్టు మంజు కథ. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని తెలుగు కథల కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.